నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడినయ్యము నితాంత పారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఊటుకూరు కాళిందిని. పోతన గారు తన భాగవత కథా ప్రారంభానికి ముందు ఇష్టదేవతా స్తుతి చేశారు. ఆయన భాగవతం రాస్తూ ఉండగానే ఆ నోట చాలామందికి తెలిసి ప్రసిద్ధి చెంది ఎందరెందరో రాజన్యులు తమకు అంకితం ఇవ్వవలసిందిగా ఒత్తిడి తేవటం ప్రారంభించారు. ఆ సమయంలో పోతన గారికి కన్నీరు కారుస్తూ సరస్వతీదేవి కనిపించిందిట. అది చూసి ఉలిక్కిపడ్డారు పోతన గారు. ఏమన్నారు? ఇది ఆయన చాటుపద్యం అన్నమాట. కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడ నేల ఏడ్చెదో కైటభ దైత్యమర్దను నీ గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నిను నాకటికిన్గొనిపోయి అల్ల కర్ణాటకిరాటకీ చకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి. ఓ అమ్మా, కాటుక కన్నీరు జారుతూ ఉండగా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల, కైటభుడనే రాక్షసుణ్ణి చంపిన వాడికి ప్రేమైన కోడల. ఎవరు? మధుకైటభుల్ని సంహరించిన వాడు నారాయణుడు. ఆయన కుమారుడు, ఆయన నాభికమల నుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు. ఆయన భార్య సరస్వతీదేవి. అంటే సరస్వతీదేవి శ్రీమన్నారాయణునికి కోడలు కాబట్టి నారాయణుని కోడల హాటక గర్భరాణి, హిరణ్య గర్భుడికి రాణి అయిన సరస్వతీదేవి ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నేను దుర్మార్గులైన ఆ రాజులకి నేను అంకితం ఇవ్వను తల్లి, నేను మాట ఇస్తున్నాను, నమ్ము, త్రిశుద్ధిగా నమ్ము భారతి అని సరస్వతీదేవికి మాట ఇచ్చారు. మాట ఇచ్చేయనుకున్నారు. ఇంకా ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి ఈ రాజులు అనేవాళ్ళు అధములు. వారికి ఇష్టం ఉంటే పొగుడతారు, కష్టమైతే నేలకేసి రాస్తారు. వాళ్ళకి అహంకారానికి దానికి ఎలాంటి అడ్డు ఆపు ఉండదు. అలాంటి వారికి నేను ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు అనుకున్నాడు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులన్ బడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పిని బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఏంటి? భాగవతాన్ని శ్రీహరికి, శ్రీరాముడికి అంకితం ఇచ్చి భాగవతం చెప్దామని అనుకున్నారు పోతన గారు. అలా అనుకొని ఏం చేశారు? ధ్యానంలో కూర్చొని ఒక్కసారి శివుణ్ణి తలుచుకున్నాడు, స్మరించుకున్నాడు. ఆయన ధ్యానిస్తూ ఉండగా ఆయన కళ్ళల్లో ఎవరు కనబడ్డారట? ఒక రాజశేఖరుడు కనిపించాట. ఆ రాజశేఖరుడు ఎలా ఉన్నాడు? మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లేయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మోపున బరుగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము దలగలుగువాడు పుండరీక యుగము పోలు కన్నులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు
రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు నెదురగానబడియే. ఏంటి, శివుణ్ణి ధ్యానిస్తూ ఉండగా ఒక రాజముఖ్యుడు అతని కళ్ళల్లో కనబడ్డాట. ఆయన ఎలా ఉన్నట్ట? మెరుగు చంగటనున్న మేఘంబు కైవడి, ఒక మెరుపు తీగ పక్కనే ఉన్న మేఘంలాగా ఒక స్త్రీతో కలిసి పక్కన ఉండగా ఆయన కనబడ్డాడు. అంటే నల్లనివాడు శ్రీరాముడు సీతమ్మతో కలిసి ఆయనకి దర్శనం ఇచ్చాట. ఇంకా ఆయన ఎలా ఉన్నట్ట? చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు. ఆయన చిరునవ్వు నవ్వుతుంటే చంద్రమండలం నుంచి వెన్నెల అమృత ధారగా కురుస్తుంటే ఎలా ఉంటుందో అంత చల్లని చిరునవ్వు ఉన్నవాడనమాట. వల్లేయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరగువాడు. ఒక మహావృక్షానికి లతలు అల్లుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా అతని శరీరానికి బలిష్టమైన అతని శరీరానికి ఏంటి, విల్లు ఒకటి కట్టబడి ఉందిట. విల్లు ఉంది మోపున. ఇంకా ఆయన ఎలా ఉన్నట్టు? నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము దలగలుగువాడు. ఒక నల్లని కొండ మీద సూర్యనారాయణమూర్తి వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా నల్లని తన దేహం మీద, తల మీద కిరీటము మెరుస్తూ ఉండగా ఉన్నవాడు. అలాంటి రాజముఖ్యుడు రాజశేఖరుడు నాకు కనబడ్డాడు. ఇంకా ఎలా ఉన్నట రాజశేఖరుడు? పుండరీక యుగము పోలు కన్నులవాడు, తెల్లతామర లాంటి కన్నులున్నవాడు, వెడదయురము వాడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, భద్రమూర్తి వాడు, భద్రతని మనకి అందించే విధంగా ఉన్నవాడు. రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకు ఎదురగానబడియే. అలాంటి శేఖరుడు నాకు కనబడ్డాడు. నేను ఆయనతో మాట్లాడేలోగా ఆయనే ఏమన్నారంటే అని పోతన గారు చెప్తున్నారు. ఏమన్నారట? నాయనా, నేను శ్రీరామచంద్రుణ్ణి, నీ భాగవతాన్ని నా పేరు మీదుగా రాయ్, నాకు అంకితం ఇవ్వు, నీకు శుభం జరుగుతుంది, మేలు కలుగుతుంది, నేను నీకు అన్ని విధాలా వెన్నదండగా ఉంటాను అని ఆయన హామీ ఇచ్చారనమాట. అప్పుడు ఆశ్చర్యపోయాడు పోతన. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికెన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. అబ్బో, నేను భాగవతాన్ని రాద్దాం అనుకుంటే ఎవరు పలికిస్తున్నారు? శ్రీరామచంద్రుడే పలికిస్తున్నాడు. అది పలికితే నా పాపాలన్నీ పటాపంచలైపోతాయిట. అలాంటి దాన్ని పలుకుతాను కానీ, నారాయణమూర్తి కథలనే పలుకుతాను కానీ మరొకటి చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకున్నారు పోతన గారు. అనుకొని భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూళికైన దమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. ఏంటి, పరమేశ్వరుడికి కానీ బ్రహ్మదేవుడికి కానీ పూర్తిగా చెప్పరాని మహిమ కల శ్రీమన్నారాయణ కథల్ని నేను నాకు తెలిసినంత వరకు చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఎంతోమంది కవులు ఉన్నారు. కొంతమందికి ఏమో తెలుగు అంటే ఇష్టం, కొంతమందికి సంస్కృతం అంటే ఇష్టం. వాళ్ళిద్దరినీ మెప్పించే విధంగా నేను భాగవత కథల్ని చెబుతాను అన్నారు. అంటూ ఆయన ఏమన్నారు, ఇక్కడ శివుణ్ణి తలుచుకుంటుంటే రాముడు ఎందుకు కనబడ్డాడు అంటే, శివుడికి రాముడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి అవతారమే కదా. వాళ్ళిద్దరికీ అభేదాన్ని చెప్తున్నారనమాట పోతన గారు. శివుడికి నారాయణుడికి అభేదమే, ఇద్దరు ఒకటే, వారి మధ్యలో భేదాన్ని చూడకూడదు అని చెప్పడానికి తగ్గట్టుగా ఆయన తన భాగవతంలో అభేదాన్ని చూపుతూ వచ్చారనమాట. ఏమంటున్నారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. చేతులారా శివుడికి పూజ చేయాలి, అభిషేకాలు చేయాలి, నోరారా హరికథల్ని చెప్పుకుంటూ ఉండాలి,
మనసారా దయా ధర్మాలు పాటిస్తూ ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అలా లేనివాడు ఎందుకు పుట్టి దండగా తల్లుల కడుపు చేటే కదా అని పోతన గారు అన్నారు. అన్న తర్వాత తన కావ్యాన్ని ఎవరికి? రామచంద్రుడికి అంకితం ఇద్దాం అనుకున్నారు కదా. ఇక్కడ భాగవతం ఎలాంటిదో స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షంతో పోలుస్తూ చెప్పారనమాట పోతన గారు. భాగవతం ఎలాంటిదిట? స్వర్గలోకంలో కల్పవృక్షం ఎలాంటిదో ఈ భూలోకంలో భాగవతం అలాంటిది అన్నారు. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై. ఏంటి? సత్పురుషులకి, ఈ భాగవతం చదువుకున్న వాళ్ళకి మహాఫలం లభిస్తుందిట. ఏమిటా మహాఫలం? దైవ సాక్షాత్కారము, దైవ సన్నిధిలో గడపటము, దైవ చింతన అనేది వాళ్ళకి లభిస్తుంది. సాక్షాత్తు అది మోక్ష ఫలం లాంటిదన్నమాట, అది లభిస్తుంది అన్నారు. మరి ఈ భాగవతం ఎలాంటిదట? ఈ భాగవతంలో మొత్తం 12 స్కంధాలు ఉన్నాయి. అవన్నీ కూడా అదొక మహావృక్షం అనుకుంటే గనక ఆ వృక్షం స్కందాలు, కొమ్మలు అవన్నీ అంటే 12 స్కందాలు ఇవన్నీ కూడా ఎంతో లలితంగా మధురంగా ఉంటాయన్నమాట. మరి ఆ వృక్షానికి కింద మూలము వేళ్ళు ఉంటాయే, వేళ్ళు ఏమిటి? భాగవతానికి వేళ్ళు సాక్షాత్తు శ్రీకృష్ణుడే. అంటే శ్రీకృష్ణుడి ఆధారంగా మహాభాగవత వృక్షం విశాలంగా వచ్చిందనమాట. ఇది ఎంతో మృదు మధుర మంజులమైన అంశాలని కలిగి ఉంటుంది. కథలు ఇవన్నీ కూడా మనసుకి హాయిని ఆహ్లాదాన్ని గలుపుతూ ఉంటాయి, మంచి దారిలో నడిపించే విధంగా ఉంటాయి. ఎంతో సుందరమైన ఉజ్వలమైన అంశాలని కలిగి ఉంటుంది. ఇలాంటి విశాలమైన భాగవతం అనే కల్పవృక్షంలో దాని మహాఫలాన్ని గ్రోలిన శుక మహర్షి ఆయన కోకిళ్ళలాగా కుహు కుహు అని గీత ఆలపిస్తే అదే భాగవత రూపంలో మనందరికీ అందింది అని చెప్తున్నారు పోతన గారు. ఎంత బాగా చెప్పారు! ఇలా అనుకొని పోతన గారు భాగవతాన్ని చెప్పటం మొదలు పెడుతూ ముందుగా తన వంశవృక్షాన్ని చెప్పారు. ఆయన పోతన గారి వంశానికి మూల పురుషుడు భీమన మంత్రి. వీళ్ళది కౌండిన్య సుగోత్రము, ఆపస్తంభ సూత్రము. వీళ్ళకి ఈ భీమన మంత్రి గారికి అన్నయ్య అనే కుమారుడు, అతని భార్య గౌరమ్మ. ఆ దంపతులకి సూర్యవర ప్రసాదం వల్ల సోమన్న జన్మించారు. ఆయన ఇల్లాలు మల్లమ్మ. వారిద్దరికి ఎల్లన్న అనే కుమారుడు జన్మిస్తే ఆయన భార్య మాచమ్మ. వీరిద్దరికి కేసన మంత్రి జన్మించారు. ఆ కేసన మంత్రి గారు లక్కమాంబని వివాహం చేసుకున్నారు. ఆ ఇద్దరి పుణ్య దంపతులకు పోతన గారితో పాటు ఆయన అన్నయ్య అయిన తిప్పన్న గారు జన్మించారు. తిప్పన్న గారు పోతన గారు ఇద్దరు ఆ దంపతులకు కుమారులు. పోతన గారు చిన్నవారు. ఇక ఆయన తన తల్లి గురించి చెబుతూ ఏమన్నారు? మా తల్లి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది, మహాపతివ్రత, ఎంతో దయామయురాలు. అలాంటి తల్లికి పుట్టిన నేను ధన్యుణ్ణి. తన తండ్రి గురించి కూడా చెప్పుకున్నారు. పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవాడు, నిరంతర ధ్యానశీలి, శివభక్తి పరాయణుడు. ఆయన తన తండ్రికి కూడా నమస్కారం చేసుకున్నారు. నమస్కారం చేసుకొని కథ ప్రారంభానికి ముందుగా నారాయణమూర్తికి అంకితం ఇద్దాం అనుకున్నాడు కదా. శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ కొన్ని పద్యాలు చెప్పారు. షష్ట్యంతములు అన్ని హారికి నందగోకుల విహారికి
అలాంటి వారికి అన్ని గుణగానాలు చెప్తూ అలాంటి వాడికి ఇన్ని గొప్ప గుణాలు గలవాడికి ఇలాంటి వాళ్ళకి అంటూ శ్రీకృష్ణుడిని 4 పద్యాల్లో షష్ట్యంత పద్యాల్లో చెప్పారు. అలాంటి నారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ కథా ప్రారంభంలోకి దిగారన్నమాట. పోతన గారి ప్రతి పద్యము మృదు మధురమైనది, మనసునికి హాయి గొలిపేది, మంచి మార్గాన పయనింపజేసేది. లౌకికంగా ఎలా ఉండాలో, పారమార్థికంగా ఎలా ఉండాలో అన్నీ కూడా ఇందులో మనకి తెలుస్తూ ఉంటాయి. మనిషి అనేవాడికి ముఖ్యమైనది పురుషార్థాల్ని సక్రమంగా పొందుతూ మోక్షాన్ని పొందాలని చెప్పేది. అది ఎలా సాధించాలో చెప్పేది ఈ భాగవతము. దీనిని మనము నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి భాగవత కథలోకి వెళ్దాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.